హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 40 ఎకర్స్ ఇదొక పోస్ట్ అపోకలిప్టిక్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా ప్రైమ్ లో రెంట్ కి తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ రెంట్ కి అయితే చూడలేదు. ఇంకెలా చూసానో మీ అందరికీ తెలుసు. ఈ మూవీ రన్ టైం 1 అవర్ 50 మినిట్స్ ఉంటుంది. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ చూపిస్తారు. ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రపంచం మొత్తంలో యానిమల్స్ అందరూ చనిపోతారు. సో ప్రపంచం మొత్తంలో ఉండే ఫుడ్ చైన్స్ అన్ని స్టాప్ అయిపోతాయి. ఇప్పుడు మనుషులకి తినడానికి తిండి ఉండదు. ఫుడ్ షార్టేజ్ ఉంటుంది. మనం అనుకోవచ్చు యానిమల్స్ తో ఏమవుతుందిలే అని. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ కి యానిమల్స్ ఏదో ఒక రకంగా యూస్ అవుతారు. లైక్ బ్రెడ్ తయారు చేయడానికి ఎగ్స్ వాడతారు కదా, అలా. సో ఇలాంటి ఒక పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ లో ఉండే ఒక ఫ్యామిలీ స్టోరీని ఈ మూవీలో చూపిస్తారు. వాళ్ళకి 40 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. సో ప్రపంచంలో ఎక్కడ ఫుడ్ లేకపోవడంతో అందరూ వీళ్ళ ల్యాండ్ కి వస్తారని భయపడి వాళ్ళ ల్యాండ్ ని వాళ్ళు ఎలా రక్షించుకున్నారు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, చాలా బాగుంది గైస్. బట్ డెఫినెట్లీ ఈ మూవీ చూడాలంటే చాలా ఓపిక ఉండాలి. ఫస్ట్ 1 అవర్ మూవీ చాలా స్లోగా ఉంటుంది. బట్ 1 అవర్ తర్వాత మాత్రం చాలా ఇంటెన్స్ గా మారుతుంది. మనుషులని తినడం చూపిస్తారు. అలాంటి కొన్ని సీన్స్ చూస్తుంటే భయం వేసింది గైస్. మూవీ స్టార్టింగ్ లో అండ్ సెకండ్ హాఫ్ లో చూపించే యాక్షన్ మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. డెఫినెట్లీ ఈ మూవీని ఫ్యామిలీతో అయితే అస్సలు చూడలేరు. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ బ్రూటాలిటీ ఉంటుంది. స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా అనిపించింది. బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ ఇది ఒక పోస్ట్ అపోకలిప్టిక్ మూవీ కాబట్టి లాజిక్స్ కూడా వెతకాల్సి వస్తుంది. సో లాజికల్ గా చూస్తే బిలీవబిలిటీ ఫ్యాక్టర్ మిస్ అవుతుంది. మోస్ట్లీ అలా ఎవరు చూడరు, బట్ చెప్తున్నాను. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్, లొకేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ లో బ్రూటాలిటీ అన్ని కూడా చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీకు పోస్ట్ అపోకలిప్టిక్ మూవీస్ చూడడం ఇష్టమైతే, ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. ఎంజాయ్ చేస్తారు. బట్ కొంచెం పేషెన్స్ తో చూడాలి. ఫస్ట్ 1 అవర్ చాలా స్లోగా ఉంటుంది. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ. సో ఇది గైస్ 40 ఎకర్స్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching. Meet you in my next video. Bye bye guys.